హలో గైస్, వెల్కమ్ బ్యాక్ కన్వి టెక్ ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి మనం పవర్ బిఐ కోర్స్ జాయిన్ అయ్యే ముందు ఏమేమి పాయింట్స్ తెలుసుకొని జాయిన్ అవ్వాలనేది ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యే ముందు కానీ లేకపోతే ఈ పవర్ బిఐ సంబంధించిన కోర్సు జాయిన్ అయ్యే ముందు కంపల్సరిగా ఈ పాయింట్స్ అనేది తెలుసుకోవాలి గైస్. ఓకేనా, ఫస్ట్ పాయింట్ వచ్చేసి షుడ్ ఐ లెర్న్ ఎస్క్యూఎల్ బిఫోర్ లెర్న్ పవర్ బిఐ. ఓకే, అసలు ఈ పవర్ బిఐ ఒక్కటే కాకుండా దీంతో పాటు మనం ఎస్క్యూఎల్ కూడా నేర్చుకోవాలా, లేకపోతే పవర్ బిఐ నేర్చుకోకముందు ఎస్క్యూఎల్ నేర్చుకోవాలా అంటే ఎస్క్యూఎల్ నేర్చుకోవాలి గైస్. బట్ దీంట్లో వచ్చేసి మనము ఓన్లీ సీక్వెల్ సర్వర్ నేర్చుకుంటాం గైస్. ఎస్క్యూఎల్ సర్వర్ అనేది నేర్చుకుంటాం. ఇది అనేది కంపల్సరీగా ఉండాలి, తెలిసి ఉండాలి. మనం ఏ డేటా జాబ్స్లో జాయిన్ అయినా కూడా, ఏ డేటా రిలేటెడ్ జాబ్స్లో జాయిన్ అయినా కూడా ఎస్క్యూఎల్ అనేది మ్యాండేటరీ గైస్. ఓకేనా, ఎస్క్యూఎల్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఈ ఎస్క్యూఎల్ నేర్చుకుంటేనే గైస్ మెయిన్గా మనం ఏ డేటా సంబంధించిన జాబ్లో అయినా గెటాన్ అవుతాం అనమాట. సో ఎస్క్యూఎల్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి గైస్. సెకండ్ పాయింట్ చూడండి గైస్, వాట్ టెక్నాలజీస్ డూ యూ నీడ్ టు లెర్న్ అలాంగ్ విత్ పవర్ బిఐ. యాక్చువల్గా మనం ఇప్పుడు ఏంటంటే పవర్ బిఐ ఒకటే నేర్చుకుంటే జాబ్ అనేది రాదు గైస్. దీంతో పాటు ఏంటంటే పవర్ బిఐ ప్లస్ సీక్వెల్ సర్వర్ అనేది తెలుసుకొని ఉండాలి. దాంతోపాటు కొన్ని అదర్ టూల్స్ కూడా తెలుసుకుంటారు. ఒకటి ట్యాబ్లెట్ కూడా ఐడియా ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి ఏడిఎఫ్, అజూర్ డేటా ఫ్యాక్టరీ అనేది ఐడియా ఉండాలి. అదేవిధంగా దాంతోపాటు ఎంఎస్బిఐ. ఇవన్నీ నేర్చుకుంటే గైస్ మనకి ఈజీగా జాబ్ వస్తుంది. సో వీటితో పాటు ఏంటంటే ఎంఎస్బిఐ ఒకటి తెలిసి ఉండాలి, ట్యాబ్లెట్ కూడా, ఎస్క్యూఎల్, పవర్ బిఐ అండ్ ఏడిఎఫ్, వీటన్నిటి నాలెడ్జ్ ఉంటే జాబ్ రావడం అనేది చాలా ఈజీగా ఉంటుంది గైస్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ పవర్ బిఐ అండ్ ట్యాబ్లెట్. ఓకే గైస్, ఇంతకుముందు చెప్పిందంటే పవర్ బిఐ అండ్ ట్యాబ్లెట్ రెండు కూడా నేర్చుకోవాలి. ఈ పవర్ బిఐకి ట్యాబ్లెట్ మెయిన్ డిఫరెన్స్ చూడండి గైస్. బోత్ ట్యాబ్లెట్ అండ్ పవర్ బిఐ ఆర్ ది కరెంట్ ఐటీ ఇండస్ట్రీ డేటా అనలిటిక్స్ అండ్ విజువలైజేషన్ గేమ్. దేర్ ఆర్ ఫ్యూ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. ఓకేనా, ఇవి రెండు వచ్చేసి డేటా అనాలిసిస్ సంబంధించిన రిపోర్ట్స్ అనేది బిల్డ్ చేసేదానికి యూజ్ చేస్తారనమాట ఈ పవర్ బిఐ, ట్యాబ్లెట్. సో కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి. ఏంటంటే ట్యాబ్లెట్ వచ్చేసి ఎండిఎక్స్ యూజ్ చేస్తారు, మల్టీ డైమెన్షనల్ ఎక్స్ప్రెషన్స్ అనేది యూజ్ చేస్తారు. పవర్ బిఐలో వచ్చేసి డాక్స్, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్స్ అనేది యూజ్ చేస్తారు. అదేవిధంగా ట్యాబ్లెట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా. ఓకే, ఈ క్యాపబిలిటీ ఉంటుంది అనమాట. ఇది లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయడానికి క్యాపబిలిటీ ఉంటుంది. ఇది వచ్చేసి లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయగలుగుతుంది పవర్ బిఐ. ఓకే, ట్యాబ్లెట్ ఈజ్ బెస్ట్ సూటబుల్ ఫర్ ఎక్స్పర్ట్స్. ఇది ఎక్స్పర్ట్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు ట్యాబ్లెట్. పవర్ బిఐ వచ్చేసి ఎక్స్పర్ట్స్ అండ్ బిగినర్స్ కూడా యూజ్ చేస్తారు. ఓకేనా, డిఫరెన్స్ అనేది అర్థమైంది కదా గైస్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఓన్లీ పవర్ బిఐ ఎనఫ్ టు గెట్ ది జాబ్. నో గైస్, ఓన్లీ ఒక పవర్ బిఐ ఒకటి నేర్చుకుంటే మన జాబ్ రాదు. ఇంతకుముందు చెప్పాను కదా, ఎంఎస్బిఐ ఒకటి తెలుసుకో ఉండాలి, సీక్వెల్ సర్వర్ ఐడియా ఉండాలి, వాటితో పాటు ఏడిఎఫ్, అదేవిధంగా ట్యాబ్లెట్, వీటన్నిటిలో నాలెడ్జ్ ఉంటే. ఇంకొకటి కొత్తగా వచ్చేసింది పవర్ యాప్స్ కూడా. పవర్ యాప్స్ కూడా అడుగుతున్నారు నవేడేస్. ఏంటంటే పవర్ యాప్స్ కూడా అడుగుతున్నారు అనమాట ఈ పవర్ బిఐ సంబంధించిన జాబ్స్ కి. సో ఇవన్నీ కూడా కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. ఒక్క పవర్ బిఐ ఒకటి నేర్చుకుంటే జాబ్ అనేది ఈజీగా రాదు గైస్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, కెన్ వీ గెట్ జాబ్ విత్ ఇన్ 2 months బై ఆఫ్టర్ లెర్న్ ద పవర్ బిఐ. ఎస్ గైస్, అది ఏంటంటే మనం ఎఫర్ట్ పెట్టాలి. ఓకే, ఒక 2 months మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ అనేది వస్తుందా రాలేదా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది గైస్. మనం ఏ విధంగా నేర్చుకుంటున్నాం, ఏ విధంగా ఫోకస్ పెడుతున్నాము, అదేవిధంగా ఏ విధంగా టోటల్గా ఎఫర్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది దాని మీద డిపెండ్ అయ్యేది. ఈ 2 monthsలో జాబ్ వస్తుందా, 3 monthsలో జాబ్ వస్తుందా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది గైస్. ఓకే, పాసిబుల్ అవుతుంది అనుకుంటే పాసిబుల్ అవుతుంది 2 monthsలో, లేదు మనం చేయలేమంటే పాసిబుల్ అవుతుంది అనమాట. ఈ క్వశ్చన్కి ఆన్సర్ యువర్ చాయిస్ అనమాట. ఓకే గైస్, నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి ఎనీ కోడింగ్ లాంగ్వేజ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ పవర్ బిఐ. నో గైస్, కోడింగ్ లాంగ్వేజ్ మీ జావా, C++, పైథాన్, వీటన్నిటికి ఇవి అనమాట కోడింగ్ లాంగ్వేజ్. ఓన్లీ పవర్ బిఐలో మనం కోడింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయము. బట్ ఇది ఎస్క్యూఎల్ అనేది యూజ్ చేస్తాము, ఓన్లీ ఎస్క్యూఎల్ సర్వర్ అనేది యూజ్ చేస్తాం అంతే గైస్. ఓకే, సిక్స్త్ పాయింట్ కూడా మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నా. నెక్స్ట్ సెవెంత్, డేటా సైన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ పవర్ బిఐ. డేటా సైన్స్ అనేది పవర్ బిఐకి అవసరమా? అవసరం లేదు గైస్. పవర్ బిఐ జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి డేటా సైన్స్ సంబంధించిన నాలెడ్జ్ అవసరం లేదు. బట్ డేటా సైన్స్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం పవర్ బిఐ అనేది అవసరం. డేటా సైన్స్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ పవర్ బిఐ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ. ఓకేనా గైస్, డిఫరెన్స్ అర్థమైందా? పవర్ బిఐ జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం డేటా సైన్స్ అనేది అవసరం లేదు.
బట్ డేటా సైన్స్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి పవర్ బి అనేది అవసరం. ఈ డేటా సైన్స్ అంటే కోడింగ్ లాంగ్వేజ్ ఉండాలి, ఒక రిపోర్టింగ్ టూల్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. ఓకే గైస్, అండ్ సీక్వెల్ సర్వర్ ఎస్క్యూఎల్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. కోడింగ్ లాంగ్వేజ్ అంటే మెయిన్ పైథాన్ అడుగుతారు డేటా సైన్స్ సంబంధించిన దాంట్లో, పైథాన్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి గైస్. ఓకే, నెక్స్ట్ షుడ్ ఐ జాయిన్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఇన్ పవర్ బి. ఓకే గైస్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ పవర్ బిఐలోకి ఎంటర్ అవ్వచ్చా? ఎస్, ఎంటర్ అవ్వచ్చు గైస్, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే ఐటీ బ్యాక్గ్రౌండ్ కంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి గైస్. ఓకేనా, దానివల్ల ఏంటంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టడం వల్ల ఈజీగా మనం జాబ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, PL300 సర్టిఫికేట్ ఈజ్ రిక్వైర్డ్. పవర్ బిఐ జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి PL300 సర్టిఫికేట్ అనేది రిక్వైర్డా అంటే రిక్వైర్డ్ లేదు గైస్, మ్యాండేటరీగా అడగరు. ఏ కంపెనీ కూడా మ్యాండేటరీగా అడగదు PL300. సో 90% కంపెనీస్ ఏంటంటే సర్టిఫికేట్ అడగదు, ఓన్లీ 10% కంపెనీస్ అడగవచ్చు. మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ కాదు గైస్. ఓకే, నెక్స్ట్ ఫైనల్లో శాలరీ. ఓకే, ఇది మ్యాండేటరీ గైస్, అందరికీ తెలుసుకోవాలనుకుంటారు శాలరీ అనేది. ఫ్రెషర్స్కి ఏ విధంగా ఉంటుంది శాలరీ, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఏ విధంగా శాలరీ ఉంటుంది, మ్యాక్సిమం ఎంత శాలరీ కూడా ఇవ్వచ్చు ఈ పవర్ బై జాబ్స్లో. అంటే ఫస్ట్ ఫ్రెషర్స్కి వచ్చేసి ఏ కంపెనీ అయినా కూడా మినిమం బేసిక్ ఎథిక్స్ అనేది ఫాలో అవుతుంది గైస్. ఏ టూల్స్ కానీ, ఏ నాలెడ్జ్ కానీ, ఏ డొమైన్ మీద కూడా శాలరీ అనేది పే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ అంటే ఫ్రెషర్స్కి ఎలా ఉంటుందంటే 3 to 5 lakhs ఉంటుంది గైస్, మ్యాక్సిమం 3 to 5, లేదా సమ్ అదర్ కంపెనీస్ ఏంటంటే 3 to 6 lakhs కూడా ఇస్తుంది. ఓకే, ఇది ఫ్రెషర్స్కి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వచ్చేసి 3+ ఎక్స్పీరియన్స్ ఉంటే 9 to 10 lakhs వరకు ఉంది. 4 to 5 లేదా 4, 5, 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 15 దాకా కూడా ఇస్తున్నారు గైస్. ఓకే, సో ఇక మ్యాక్సిమం వచ్చేసి ఓన్లీ పవర్ బై రిపోర్ట్ సంబంధించిందంటే 20 దాకా ఇవ్వచ్చు గైస్, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం. ఓకే గైస్, అన్ని పాయింట్స్కి మీకు సమాధానం దొరికింది అనుకుంటున్నాను, 10 పాయింట్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే గైస్, అదేవిధంగా షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి వీడియోస్ నచ్చితే. థ్యాంక్ యూ గైస్.